Hello kids, please subscribe and share. పిల్లలారా, చిన్న పిల్లలారా, నా బుజ్జి మనవల్లారా, మీకు ఒక కథ చెప్తాను, వినండి. ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక అడవిలో చాలా చెట్లు, పెద్ద చెట్లు, చిన్న చెట్లు అన్నీ ఉన్నాయి. ఒక పెద్ద చెట్టు మీద పెద్ద ఉడత, చిన్న ఉడత తిరుగుతూ ఉంటాయి. ఆ పెద్ద ఉడత చిన్న ఉడతతోటి ఏమంటుందంటే, నువ్వు నాకు భయపడాలి, నేను చాలా పెద్దగా ఉంటాను, నిన్ను భయపెడతాను తెలుసా అని బెదిరిస్తుంది. బెదిరిస్తే ఈ చిన్న ఉడత అంటది, నాకు నువ్వంటే భయమేమీ లేదు, నాకెందుకు నువ్వంటే భయం, నాకేం భయం లేదు అని అంటది. పెద్ద ఉడత, అలాగా చూడు నిన్ను ఏడిపిస్తాలే అని భయపడుతుంది. సరేనని ఈ చిన్న ఉడత, ఓహో ఇది నన్ను భయపెడుతుందా అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరినీ, చిన్న చిన్న ఉడతలన్నిటినీ పిలుచుకొచ్చి ఈ పెద్ద ఉడత మనల్ని భయపెడుతుంది, మనం అంటే భయపడాలంట, దానికి ఎందుకు భయపడాలి మనం, సరే దీన్ని ఏడిపించాలి మనం అని చిన్న చిన్న రాళ్ళు, అన్ని రంగు రాళ్ళన్నీ ఒక చోట పోగుపెట్టి ఈ చిన్న ఉడతలన్నీ కలిసి పెద్ద ఉడత దగ్గరికి వెళ్ళి, నీకు మంచి ఆహారం చూపిస్తాము రామని పిలుస్తాయి. ఓహో ఇవి నాకు మంచి ఆహారం చూపిస్తాయంట అని గబగబా సంతోషంతో ఈ పెద్ద ఉడత వెళ్ళిపోద్ది. వెళ్ళి ఆ ఆహారాన్ని చూస్తుంది. అవన్నీ రంగులుగా కనబడుతుంది. అబ్బా చాలా బాగుంది ఈ ఆహారం అని చక్కగా దాని దగ్గరికి వెళ్ళి తినటానికి ప్రయత్నం చేస్తుంది. అది తింటుంటే గట్టిగా ఉంటాయి. ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి అని అనుకుంటుంటే వెనక నుంచి ఈ చిన్న కుందేలు దాని స్నేహితులు పక్క నవ్వుతాయి. ఏంటి మీరందరూ అలా నవ్వుతున్నారు అని అడుగుతుంది. అది ఆహారం కాదు, రంగుల రాళ్ళు అని చెప్తాయి. రంగుల రాళ్ళా అని చెప్పి అది బాధపడుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. చూసారా కిడ్స్, మనం ఒకరిని ఏడిపిస్తే మనల్ని మళ్ళీ ఏడిపిస్తారు. కాబట్టి మనం ఎవరిని ఏడిపించకూడదని తెలుసుకోవాలి ఈ కథను బట్టి మనం.